14వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. ఆది కాండము 14వ అధ్యాయం 21 నుంచి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిందని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనలని ఆకాశములకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎస్కులోతు మమ్రే అను వారి ఏ భాగం రావాలనో ఆ భాగం మాత్రం వారు తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. అయ్యా, నా మనుషులు మాత్రం ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వే తీసుకుంటున్నట్లు అబ్రాహాము ఏమన్నాడు తెలుసా? నీవే ధనవంతుని, నీవే అబ్రహామును ధనవంతుని చేసేవారు రేపు చెప్పుకోకుండా. ఇప్పుడు తీసుకోకుండా బాగానే ఉంది, రేపు వచ్చి అంటాడు ఈ ఆస్తి అంతా నాదేనండి, నేనే ఇచ్చాను ఈయనకి. బాగా అర్థం చేసుకోవాలి. విశ్వాసులైనా సేవకులైనా కూడా ప్రియమైన కదా, రేపు మన గురించి ఎవరు కూడా ఈ మాట చెప్పకూడదు. మేమేమండి పాస్టర్ గారిని ఏం చేశాం, అది ఇచ్చామండి, ఇది ఇచ్చామండి, అది చేశామండి, మేమే డెవలప్ చేశామండి. ఈ మాట ఏ విశ్వాసి దగ్గర నుంచి కానీ ఏ ఒక్క ఇతర దగ్గర నుంచి రాకుండా మనం చూసుకోవాలండి. ఎందుకంటే దాని మూలంగా దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఇక్కడ అంటున్నాడు, నా దేవుని నామానికి అవమానం కలగకూడదు. ఎందుకంటే ఈరోజు ఇస్తా బాగానే ఉంది, అందుకే మనం ఎవరిస్తే వాళ్ళ దగ్గర మనం పుచ్చుకోవడానికి వీల్లేదు. ప్రియమైన బిడ్డలారా, రేపొచ్చి నేనే నీకు సహాయం చేశాను, నేనే నీకే హెల్ప్ చేశాను, ఇప్పుడు నాకు చేయమంటారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ భాగ్యం బాగా సెలవుస్తుంది. ఎందుకంటే అబ్రహాము అన్నాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఏదైనా రావాలంటే ఎవరి మూలంగా రావాలి? దేవుని మూలంగా రావాలి నాకు. అంతేకాని రేపు వచ్చి నువ్వేం చేసి ఈ వస్తువు నాది, నేనే ఇచ్చా, ఇది నేనే ఇచ్చా అని ఏ ఒక్కరు కూడా ఏం చేయకూడదు, అనడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి మాట అంటే ఇప్పుడే తీసుకుపోయాను అని ఇచ్చి పంపించేయాలి, అంతే. అది ఎవరైనా సరే. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే మనము జీవము గల దేవుని సేవకులము, దేవుని ప్రజలమై ఉన్నాము. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అది ఇక్కడ అప్పుడు అంటున్నాడు, నాకు అవసరం లేదు ఇతరులు, నాకు అవసరం ఒక్క నూలు పోకుండా నాకు అవసరం లేదు. అర్థమైందండి? ఎందుకంటే నాకు ఏదైతే ఉందో అది దేవుడు ఇవ్వాలి. దేవుడు నాకు ఇచ్చినా కూడా ఏదో దేవుని కొరకై ఉంది, నా కొరక. చూడండి, ఆయన ఇచ్చాడు, అయినప్పటికీ దాన్ని ఏం చేయట్లేదు తెలుసా? తన సుఖ సంతోషాల కొరకు ఏం చేయట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. కానీ గుడారాల్లో నివసిస్తున్నాడు, గుడారంలో నివసిస్తున్నాడు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకో. గుడారంలో ఉంటున్నాడు అంతే. చివరికి ప్రియమైన పిల్లలు, తనతో పాటు లోతు గారు కూడా ఉన్నారు. లోతు ఏం చేశాడు? మధ్యాహ్నం కోరుకుని వెళ్ళిపోయాడు, మంచిగా ముందేళ్ళి పొలం కొనుక్కున్నాడు, తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత ఆ ఊర్లో ఏమయ్యాడు, కొంచెం నాయకుడు అయిపోయాడు, గవిని మీద కూర్చొని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడంటే. ప్రేమారా, నిజంగా నీ మనోనేత తెరవబడిన వ్యక్తి అయితే, నీ కళ్ళు తెరవబడినట్లయితే, నీ దృష్టి ఎప్పుడు కూడా ఏంటిది, నా కొరకు ఒక పునాదులు కల పట్టణం కట్టబడుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి. దాని కొరకు ఈ లోకంలో ఏం కావాలి? శ్రమైన కష్టం, నిందలు, అవమానాలు భరించాలి. ఏది ఉన్నా లేనట్టుగా ఉండాలి. దేని బట్టి అసహించడం కాదు, దేని బట్టి గౌరవించడం కాదు, దేని బట్టి కూడా ఏం కాదు, మెప్పు పొందుకోవడం కాదు, లేదా 10 మందికి నేను చూపించుకోవడం కొరకు కాదు నా దగ్గర ఉన్నది. 10 మందికి చూపించుకోవడం కొరకు కాదు నీకు ఇచ్చింది దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అబ్రహాము గారు ఆ రీతిగా ఏం చేస్తున్నాడండి?
పిశాచు కొనసాగిస్తున్నాడు. అందుకే దేవుడు దిగి వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన ఇల్లు చూసి రాలే, చర్చి చూసి రాలే, లేకపోతే ఇంకేదో చూసి రాలేదండి. వచ్చిన కూర్చోడానికి స్థలం కూడా లేదు ఆయన ఇంటి దగ్గర. ఎక్కడ కూర్చోబెట్టాడు? చెట్టు కింద కూర్చోబెట్టాడు. దేవుడేమో నువ్వు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, నన్ను చెట్టు కింద కూర్చోబెడతావా అని అనలే. ఒక విషయం బాగా అర్థం చేసి సేవకులుగా కూడా ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలండి. యేసు ప్రభే అంటే దేవుడే అబ్రాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాం చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చున్నాడు. అన్నం తిని చేతులు కడుక్కొని ఆశీర్వదించి వెళ్ళాడు. అలాగే దేవుని సేవకులు మనం కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎక్కడ కూర్చోమన్నా అక్కడ కూర్చోవలసిందే, ఎక్కడ పడుకోమన్నా పడుకోవాల్సిందే. అంతేకాని ఎక్కడ స్పెషల్ సీటు స్పెషల్ కోరుకోవడానికి వీల్లేదు. లేకుంటే వాళ్ళు మాకు అది కూర్చోబెట్టలేదు, రమ్మనలేదు, లేక నీళ్ళు ఇవ్వలేదు, లేదు చేరేయలేదు, లేక అది ఇది అనడానికి వీలు లేదండి. మనము దేవుని కంటే గొప్పలం కాదు. దేవుడు వచ్చి చెట్టు కింద కూర్చున్నప్పుడు మనం కూడా ఏం కావచ్చు. అర్థమైందండి? ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడాలి, ఎక్కడైనా పడుకోవడానికి సిద్ధపడాలి, ఎక్కడైనా కూర్చోండి. ఆయన శరీరధారికి ఈ లోకంలో వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు ఆయన? ఎక్కడంటే అక్కడ కూర్చున్నాడు ఆయన. అర్థమైందా? తెల్ల బట్టలు వేసుకొని ఉండొచ్చు, తెల్లటి మన బట్టలు గొప్పది కాదండి. అది ఖరాబ్ అయితే ఖరాబ్ కానివ్వండి, బట్టలు చూడడానికి కాదు. కానీ మనం ఏం చేయాలి? సేవకులుగా ఎవరైనా మనం దేవుడు చూపించిన మాదిరిని ఏం చేయాలి? మనం చూపించవలసిన బాధ్యత మనకి ఉంది. విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలని మనం ఎందుకంటే మనము వెంబడిస్తున్న ప్రభువుని. ప్రేమిటారా విష్ణు అబ్రాహం గారు ఏం చేస్తున్నారు? ప్రేమిటారా ఆయన జీవించాడు. ఎందుకు తెలుసా? ప్రేమిటారా ఆ యొక్క పునాదుల పట్టణాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ లోకములో ఒక పరదేశిగా జీవిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఏంటి అబ్రాహం గారు, నీకు ఇంత ఆస్తి ఉంది, ఇంత పనులు ఉన్నారు, ఏది మీరు ఇలా ఉన్నారు, ఒక మంచి ఇల్లు కట్టుకోండి అంటే ఆయన ఏమంటాడు? అయ్యా, నా నిత్య నివాసం ఇక్కడ కాదు, నేను కట్టుకుని ఇక్కడ ఉండబోయేది కాదు. నేను ఉండబోయేది ఎక్కడ? అవో దేవుడు అక్కడ పరలోకంలో ఒక పట్టణం, నేను అక్కడికి వెళ్ళాలి. దేవుడే మీకు ఇస్తానని చెప్పలేదండి, మనకైతే ఇస్తానని చెప్పాడు. ఆయనకేం వాగ్దానం చేయాలి? ఆయనకు వాగ్దానం అంతా భౌతిక సంబంధమైన వాగ్దానమే. కానీ అబ్రాహాముకు చెప్పకపోయినా దేవుడు నివసించే స్థలం ఒకటి ఉంది, దాన్ని దేవుడు నిర్మాణం చేస్తున్నాడు, నేను కూడా అక్కడ ఉండాలి అని కోరుకున్నాడు. ఇది మనకైతే వాగ్దానం చేయబడింది. వాగ్దానం చేయబడి మనం ఏ రీతిగా ఉండాలి? కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనం చెప్పిన రీతిగా ప్రియులారా మరొకసారి మనం జ్ఞాపకం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన బిడ్డారా, ఎవరైనా చదవగలిగితే చదవండి. కొరింథీయులకు పత్రిక 7వ అధ్యాయం చదువుకున్న వాక్య భాగము. కొరింథీయులకు మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీద భార్యలు కలిగిన వాడు భార్య లేనట్టుగాను, ఏడ్చువాడు ఎరవనట్టుగాను, సంతోషించువాడు పడుతున్నట్టుగాను, కొనువాడు తాను కొన్నది తమది కానట్టుగాను, ఈ లోకం అనుభవించువాడు అపరిమితులుగా అనుభవించినట్టుగా ఉండవలని. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇదంతా గతించిపోతుంది. కాబట్టి ఏది ఉన్నా తనది కానట్టుగా, ఏది కొన్నా తనది కానట్టుగా, అలాగే ఏది నాది అన్నట్టు కాకుండా, అసహ్యం రాకుండా, గర్వం లేకుండా, దీనత్వంతో సాత్వికంతో మనం ఉండటం నేర్చుకోవాలి. పరదేశంలో మన సంగతి మనం మర్చిపోగా పరదేశికుంటే మనసు మనకు కలిగిన వారికి ఉండవలసిన బాధ్యత ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, అలాగే ఎబ్రీ రాసిన పత్రిక 11:24 కూడా చదువుదాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు మేలని యోచించి ఫరో కుమార్తెను ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంట ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే పెద్దవాడైనప్పుడు ఆలోచిస్తున్నాడు, నేను ఎవరిని? నేనైతే ఐగుప్తునైతే కాదు. నేనెవరిని? నిబంధన వాగ్దాన పుత్రుణ్ణి. ఎందుకంటే ఆయన శరీరములో సున్నతి అనేటువంటి గుర్తు అతను నిత్యము జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే అబ్రహాము నుంచి కూడా, అబ్రహాం సంతతి అంతా కూడా పుట్టినటువంటి మగ శిశువుకు 8వ రోజున ఏం చేస్తారు? వాళ్ళు సున్నతి చేస్తారు. కాబట్టి మోషే 3 నెలలు ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గర. కాబట్టి ఏం జరిగింది? సున్నతి జరిగింది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఎవరిని? వాగ్దాన పుత్రుణ్ణి. నిబంధన, దేవుడి యొక్క నిబంధన, దేవునితో నిబంధన చేయబడేటువంటి ఎవరిని? సంతానాన్ని. నేను ఒకవేళ ఈ రాజ్యము, ఈ ఐగుప్తు సామ్రాజ్యము, అధికారము, అలాగే ఇందులో సకల యొక్క సుఖకరమైన జీవితము నేను కోరుకున్నట్లయితే నేనేమవుతాను? వాగ్దానాన్ని పొందకుండా నేను నాశనం అయిపోతాను. కాబట్టి నాకు ముఖ్యమైనది ఏంటి తెలుసా? దేవుడు మాతో చేసినటువంటి వాగ్దానాన్ని ఇదే స్వతంత్రించుకోవాలి. కాబట్టి నాకేమొద్దు? ఈ యొక్క రాజ్యం వద్దు, ఈ రాజ్య ఆధిపత్యం నాకు వద్దు, ఈ రాజ్యంలో అన్ని రకాల సౌకర్యాలు నాకు అవసరం లేదు. కావాలంటే వాగ్దానం చేయబడేటువంటి, వాగ్దానం స్వతంత్రించుకోబోయేటువంటి సంతతి బానిసలుగా వారు శ్రమలు అనుభవిస్తున్నారు. నేను కూడా వారితో పాటు ఏం చేస్తాను? శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధమే. కానీ నేను ఫరో కుమార్తె అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదని ఏం చేస్తాను? నిర్ణయం తీసుకున్నాడండి. ఏదో తెలిసో తెలియక కాదు, తెలిసిన తర్వాత. అందుకనే ప్రతి విశ్వాసికి లేకుండా దేవుని బిడ్డలకు కూడా ఒక టైం వస్తుందండి. వింటున్నారా? ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కొంతకాలం వరకు మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన కొద్ది అర్థమైందండి. దేవుడు అనేకమైన మేలు చేస్తూ వస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు. అలాగే అనేక అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తుంటాడు, మనతో మాట్లాడుతూ వస్తాడు, అనేక మేలు చేస్తూ వస్తాడు. మనం కూడా విశ్వాసంలో ఏం చేస్తాం? రోజు ఎదుగుతాం, మంచిగా సంతోషం, సుఖంతో, ఆనందంతో ఉంటాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక దినం వస్తుంది, అంటే ఆత్మీయంగా లోతులకు ఎదిగేటువంటి వారికి నేను చెప్తున్నాను ఈ విషయం. ఒక దినం వస్తుంది, ఒక అసలు శిశులైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి, అక్కడ ఒక సమర్పణ ఒకటి వస్తుంది ప్రియమైన పిల్లని. అక్కడ నిర్ణయం తీసుకునేటువంటి సమయం ఒకటి వస్తుంది. ఎలా నిర్ణయం అంటే, ఇక్కడి నుంచి నేను హృదయపూర్వకంగా ప్రభుని ఏం చేస్తాను? వెంబడిస్తాను. ఆయన నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నన్ను ఆశీర్వించినా ఆశీర్వించకపోయినా, అర్థమైందా? నాకు నేను అనుకున్న జరిగినా జరగకపోయినా ఏం చేస్తాను? నేను ఇక ప్రభువుని నా ఇష్టపూర్తిగా ప్రభువుని వెంబడిస్తాను. ఇది ఒక సమర్పణ. ఇలాంటి ఒక అనుభవం తీసుకొని అలాంటి ఒక సమర్పణకి మనం రావాలి. ఉదాహరణకి ప్రియులారా, నయోమి వెంబడి రూతు రావటానికి ఒక్క పరీక్ష కాదండి. మొట్టమొదట ఆరంభంలో ఇద్దరు కలిపి ఒకసారి చెప్పింది, నా వెంబడి రావద్దు అని. రెండోసారి మళ్ళీ చెప్పినప్పుడు తోడుకోడలు వెళ్ళిపోయింది.
చివరికి మూడోసారి సపరేట్గా ఈమెకు చెప్తుంది మళ్ళీ నాతో పాటు రావద్దు అని. ఆమెలో అక్కడ చూసినప్పుడు ఆమె సమర్పణలో అర్థమైందా? చివరికి ఆమె సమర్పణలో ఏం లేదు తెలుసా? స్వార్థం లేదు, సుఖం లేదు, ఆనందం గురించి లేదు. ఒకటే సింపుల్ విషయం చెప్పింది, నాకు నీ దేవుడు కావాలి, నీ ప్రజలు కావాలి, అంతే. నాకు వివాహమైనా వివాహం కాకపోయినా పర్వాలేదు. అర్థమైందా? ఇక నాకు ఎలాంటి మేలు నీ ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే, అక్కడ నాకు ఎలాంటి లాభం నాకు దొరకపోయినా సరే, కానీ నాకు కాదు నేనుది నీ దేవుడు కావాలి, నీ ప్రజలు కావాలి, అంతే. అర్థమైందండి? అప్పుడు నయోమి ఏమందా? ఆమె నాతో రావటానికి ఏమంది? ఇష్టపడింది, సమ్మతించిందని చెప్పి అప్పుడు ఆమెతో మరుమాట మాట్లాడలేదుగా, మౌనంగా వెంబడిస్తున్నారండి. ఎక్కడికి చేరేంత వరకు? బెత్లెహేము చేరేంత వరకు. సోదరులారా, మన జీవితంలో ఒక దినం వస్తుంది. ఆ దినం దేవుడు ఏం చేయడు, మనతో మాట్లాడడం మానేస్తాడు. మాట్లాడడం అంటే ఇంతవరకు మాట్లాడాడు. ఇప్పుడు నీ ముందు దేవుని వాక్యం ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ ఇష్ట పూర్తిగా ఏం చేయాలి? నువ్వు ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడించి నేర్చుకోవాలండి. శిష్యులు కూడా 3.5 సంవత్సరాలు అనేకమైన రీతిగా మేలు చేసి వచ్చాడు. ఒక దినం వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఏమన్నాడు? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్ళిపోండి, మీరు మాత్రం ఎందుకున్నారంటే అప్పుడు అన్నారు ఒకటే మాట, ప్రభా నీ దగ్గర జీవపు మాటలు కలుగు, నీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలి. అలాగే మనం కూడా ప్రియులారా, ఆరంభంలో దేవుడు ఏదో నన్ను గొప్ప చేస్తాడు, అది ఆశీర్వదించేస్తాడు, దీవిస్తాడు. అది వ్యక్తిగతంగా విశ్వాస జీవితం కావచ్చు, సేవా జీవితం కావచ్చు. ఎన్నో ఊహించుకొని ఏం చేస్తాం? బయలుదేరుతాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, ఒకటే. కానీ ఒక దినం వస్తుంది, ప్రభు మన విషయంలో ఏమవుతుంది? మౌనంగా మనం వెంబడించవలసిన బాధ్యత మన మీద పడతాం. ఇది ప్రేమలారా, ఇలాంటి వారు కావాలి. ఇలాంటి సమర్పణ జీవితంలో ఒక దినం మనం రావాల్సిన వారమే ఉన్నాము. ఇది మర్చిపోకూడదు. కాబట్టి పెద్దవాడు అయినప్పుడు, ఎప్పుడు ఎదిగిన తర్వాత, అన్ని తెలిసిన తర్వాత, అన్ని ఎరిగిన తర్వాత నీకేం తెలుసు? దేవుని చిత్తం తెలుసు, ఉపదేశం తెలుసు, సేవ అంటే ఏదో తెలుసు, ఏం చేయాలో తెలుసు, అన్నీ తెలిసిన తర్వాత నీవు అసలు సిస్టమ్ డిసిజన్ తీసుకోవాలి. ఇక్కడ అనేక మంది ఫెయిల్ అయిపోతారండి. ఇద్దరము ఎంతో మంది దేవుని సేవకు బయలుదేరినటువంటి వారు, శ్రమలు గుండా, కష్టం గుండా, బాధ గుండా, వేదన గుండా వచ్చినటువంటి వారు కూడా ఒక స్టేజ్కి రాగానే ఏం చేస్తారంటే సుఖానికి అలవాటు పడిపోయి ఇక ఆ సుఖంలోనే ముందుకు వెళ్ళాలని ఏం చేస్తారు? డిసైడ్ చేసుకుంటారండి. మంచి పేరు వచ్చింది అనుకోండి, ఆ పేరు చెడగొట్టుకోవడానికి ఇష్టపడరు, దానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. మంచి ధనం, ఒక 100,000 మంది వచ్చారు అనుకోండి, ఆ పబ్లిక్ ని పోగొట్టడానికి ఇష్టపడరు. దాని కొరకు ఏం చేస్తారు? అప్పటి వరకు ఉపదేశించిన ఉపదేశంలో ఏమవుతారు? కాంప్రమైజ్ అయిపోతారు. అయ్యో వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లాగా? కానీ యేసు ప్రభు అలాంటి సేవ చేయలేదండి. యేసు ప్రభు తండ్రి చిత్తం మీద నిలబడ్డాడు. తండ్రి చిత్తం మాత్రం చేస్తాను. ఎవరు మెచ్చుకున్నా, ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు వెంబడించినా, ఎవరు వెంబడించకపోయినా, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం ఏం చేస్తాను? తండ్రి చిత్తం చేస్తాను. నిజమే నువ్వు సేవకుడు అయితే, నిజంగా దేవుని పిలుపును అందుకున్నటువంటి వ్యక్తి అయితే ఏం చేయాలి? ఎవరున్నా లేకపోయినా, ఎవరు వెంబడించినా, వెంబడించకపోయినా, ఎవరు సంఘంలో ఉన్నా లేకపోయినా కూడా నేను ఆ తండ్రి చిత్త ప్రకారం చేస్తాను. ఏ ఉపదేశం అయితే నాకు ఇవ్వబడిందో, ఏ ఉపదేశం నేర్చుకున్నానో, ఏ ఉపదేశం నాకు ఇవ్వబడి ఆ ఉపదేశం ఏం చేస్తాను? నేను నిలబడతాను. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్వాలేదు.
ప్రియమైన సహోదరుడు, అది అసలు శిష్యులైనటువంటి యొక్క ప్రియమారా సమర్పణ అంటే. నేను అక్కడికి చాలా మంది ఆగిపోతారండి. ఇప్పుడు శ్రమ పడడానికి ఇష్టపడరు, ఇప్పుడు నిందలు పాలవడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఏం చేద్దాం ప్రియమారా? ఇప్పుడు ఏం చేద్దాం? ఆ? ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చేసారు కాబట్టి. ఇప్పుడు ప్రజల్ని ఎలా మెప్పు పెట్టాలి, వచ్చినటువంటి ప్రజలను ఎలాగ మనం ఏం చేయాలి, వెళ్ళిపోకుండా చూసుకోవాలి. ఈ దినం అనేకమైన సంఘాల పరిస్థితి, అనేకమైన సేవకుల పరిస్థితి ఈ దినం అలాగ అయిపోయిందండి. నిజంగా యేసు ప్రభు నువ్వు వెంబడిస్తున్న వాడు నిజమైన శిష్యుడు అయితే ఏం చేస్తా? ప్రభువుని ఏం చేయాలి? నువ్వు ఎంతవరకు నీ ద్వారా దేవుడు సేవ చేయించాడు చేయొచ్చు, కానీ నువ్వు వెంబడించవలసింది ఆయన్ని, కానీ మనుషులను కాదు. మనుషులు కాదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు వెళ్ళిపోతారో, వాళ్ళు వెళ్ళిపోతారో. ప్రియమైన బిడ్డలారా, నిన్ను వాడుకునేవాడు ఆయన, సంఘం కట్టేవాడు ఆయన. దేవుని ఆత్మ కట్టాలి సంఘాన్ని. ఈ లోకంలో ఎంతమంది మనం ముందు ఉన్నప్పటికీ మరే ఇందులో ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి యొక్క విషయము మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. మనం చేసే పరిచర్య కానీ, మనం చేసే ఒక ఉపదేశము కానీ పరలోకం అంగీకరించేట్టుగా ఉండాలి, కానీ మనుషులు మెప్పించేది ఉండడానికి వీల్లేదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ ముందు వచ్చిన ప్రతి ఆత్మ, మనకు దేవుడు ఇచ్చిన ఒక్కొక్క ఆత్మ కూడా ఎక్కడికి ఉండాలి? పరలోకం ఉండాలని ఉద్దేశం చేత ప్రభు ఏం చెప్తే అది బోధిస్తేనే ఏమవుతారు? వెళ్తాం. మనం వెళ్తాం, మన బోధ వినేటువంటి వారు వెళ్తారు ప్రియమైన బిడ్డ. లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి తర్వాత మనము ప్రియం ద్వారా పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ పేతురు రాసిన పత్రిక 1:13 చదువుదాం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచి వెళ్ళవలసి వచ్చినని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రియులారా? పేతురు అంటున్నాడు, నేను త్వరగా వెళ్ళిపోవలసిన గడియ వచ్చి ఉన్నది. ఈ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే దాని అర్థం తన కనులో ఎక్కడ పెట్టాడు? తన దృష్టి ఎటు పెట్టాడంటే ఆ పరలోకం వైపు పెట్టాడు. తను వెళ్ళిపోవే సమయం వచ్చేసిందని గ్రహించి సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది, కాబట్టి మిమ్మల్ని ఏం చేసి హెచ్చరిక చేసి మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను. ఒకప్పుడు యేసు ప్రభు వీరిని రేపాడు. లేచి ప్రార్థన చేయండి అన్నాడు. అదే రీతిగా సంఘాన్ని మేము కూడా ఏం చేయాలి? వెళ్ళిపోయే ముందు ఏం జరిగింది? రేపి ఏం చేయాలి? వెళ్ళిపోవాలని ఏం చేస్తున్నాడు అసలు ప్రియమైన బిడ్డలారా? మరి పేతురు కూడా ఈ మాట అంటున్నాడు. అంటే వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంది? అటువైపు ఉందండి. ఇంకా ఉండాలని లేదు వాళ్ళకి. దేవుడు నిజంగా కొంతమంది దైవ జనులు నిజంగా చూసినప్పుడు, నిజంగా దేవునితో ఉన్నవారు నిజంగా వారు ఇదే మాట చెప్పి ఎంతో మంది పరిశుద్ధులు అయిపోయినట్టు కదా మనము ఎంతో మంది సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాం ప్రియమైన పిల్లారా. అలాగే పౌలు కూడా అదే మాట అంటున్నాడు. అంటే రెండవ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఇక మీదట నా కొరకు నీతి గీట ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ అనుగ్రహించడం. అలాగే 18వ వచనం చదువుదాం. ప్రభు ప్రతి దుష్కార్యం నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ కూడా తన దృష్టి ఎటు ఉందండి? నేను ఈ లోకంలో పని అంతా ముగించేశాను, నాకు ఏముంది? నీతి గీయటం ఉంది. నాకే కాదు, నా వల్ల ఎవరైతే ఈ లోకంలో తమ పరుగు పొందని తుదముటిస్తున్నారో వారికి కూడా అలాంటి ఒక జీవితం ఉంటుందని ఏం చేస్తున్నారండి?
తన దృష్టి ఆ పరలోకం వైపు పెడుతున్నాడు. అంతేగాని ఈ లోకం మీద కాదు వాళ్ళ దృష్టి ఉండేది. చివరి దినాలు వచ్చేటప్పటికి వాళ్ళ దృష్టి అంతా ఏముంటుందండి? లోకం మీద, ఆస్తుల మీద, వాటి మీద, వీటి మీద, పిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏమి దృష్టి ఉంటుందండి. కానీ నిజంగా మనోనేతలు వెలిగింపబడిన వ్యక్తులైతే నిజంగా ఆ పరిశుద్ధుడు ఏ రీతిగా, రాజు పరిశుద్ధుడు ఏ రీతిగా ప్రియులారా ఆ యొక్క దృష్టి కలిగి ఉన్నారో అలాంటి దృష్టి మనం కూడా కలిగి ఉంటాము. అలాంటి దృష్టి మనం కూడా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది ప్రియులారా. యోహాన్ గారు కూడా అదే మాట అంటున్నారు చూడండి. ఆ మాట కూడా చదువుకొని నేను ముగించడం ఆశపడుతున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, ప్రియులారా 2వ వచనము, 3:2. ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్ర ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇలాంటి యొక్క ఏం కాదు దృష్టి, ఆ పరలోకం దృష్టి కలిగిన వారుగా ఉండాలి. నిత్యం ఆయన ప్రత్యక్షను అపేక్షించే వారుగా ఉండాలి. ఎప్పుడు ఆ యొక్క రాజ్యానికి వెళ్తామా, ఆ నూతన పట్టణం నా కొరకు నియమించబడింది, ఆ సింహాసనం నా కొరకు ఏర్పాటు చేయబడింది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలంటే నేను ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలని ఎవరికి వారు ఆ దృష్టి నుంచి ఏం చేయాలి ప్రియమైన పిల్లారా? ఈ లోకంలో సరి అయిన ద్రోహంలో నడుచుకోవాలి. ఎందుకంటే మనం చీకట్లో లేము, మనం వెలుగులో ఉన్నాం. కాబట్టి ప్రేమిలారా ఏం కావాలి తెలుసా ప్రేమిలారా? మనం నడవలసిన మార్గంలో సరి అయిన తెన్నని మార్గం నడవాలి ప్రేమైన పిల్లారా. అంతేకాని ప్రేమిలారా అలాగే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి. ఆత్మ సంబంధమైన వాటి మీద ఎదిగేటువంటి వారుగా ఉండాలి ప్రేమిలారా. అలాగే ఈ లోకంలో కనబడే దాని మీద కాదు, విశ్వాసంతో అడుగులు వేయాలండి. విశ్వాసం అడుగులు వేయాలి. ప్రభు ఏం చెప్తున్నాడో, ప్రభు వచనం ఏం చెప్తుందో, ప్రభు ఉపదేశం ఏదైతే మనకి ఇచ్చాడో ఆ ఉపదేశం అనుసరించి నడవటానికి అడుగులు వేయాలి. అది మన ముందు ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. అర్థమైందండి? మన ముందు ఎలాంటి పరిస్థితి అయినా, ప్రతికూల పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ నువ్వు విశ్వాసంతో అడుగులు వేసేవాడుగా ఉండాలి. పరిస్థితిని చూసి అడుగులు వేయటం కాదండి. చాలా పరిస్థితులు అనుకూలిస్తేనేమో ఆజ్ఞ గైకొంటాం, ఉపదేశాన్ని అనుసరిస్తాం. ప్రతికూల పరిస్థితి ఉంటే వెనకంజ వేస్తాం. కాదండి, ఏ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు అడుగు ముందుకు వేయవలసిందే. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద, ఎందుకంటే విశ్వాసం అనేటువంటిది పరిస్థితిని బట్టి కాదండి, దేవుని బట్టి, దేవుని శక్తి మీద ఆధారపడేది. అలా కాకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం మధ్య నడిచేటువంటి వారు కాదు. యోర్దాను మధ్య నడిచేటువంటి వారు కాదండి. పేతురు సముద్రం మీద నడిచేటువంటి వాడు కాదు. విశ్వాసం అనేది ప్రతికూల పరిస్థితులు నడిచేటువంటిదే. ఒక నిజమైన విశ్వాసికి తన ముందు అన్ని ఏం కనబడుతుంది? ప్రతికూల పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బాగా అర్థం చేసుకోవాలి. సేవకులు మనకు కూడా ప్రియులారా, మన ముందు ప్రతికూల పరిస్థితే, అనుకూల పరిస్థితి కాదు. అందుకని ప్రతికూల పరిస్థితి అని మనము దాన్ని చూసి భయపడడం కాదు, కానీ ప్రియులారా దేవుని ఎందు విశ్వాసము చేత, ఆయన ఉపదేశాన్ని చేతబట్టి ఏం చేయాలి? అడుగులు వేసినప్పుడు ప్రతికూల పరిస్థితులు కూడా ఏమవుతుంది? అనుకూలమైపోతుంది. ప్రతికూలం అనుకూలమైపోతుంది. ఎందుకంటే మన దేవుడు ఏం చేస్తున్నాడు? పరిస్థితులను మార్చే దేవుడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి. లేకపోతే మనం ముందుకు సాగలేమన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? అంతరంగ పురుషుని బలపరచాలి. అంతరంగ పురుషుని మీద మనసు పెట్టాలి. అలాగే మన కొరకు కాదండి, దేవుని కొరకు జీవించేటువంటి అనుభవం కావాలి. తర్వాత ఏం చేయాలి? పరలోకం కొరకు ప్రేమ, దేవుని మహిమ వెతికే వారముగా, అలాగే ఈ లోకంలో సుఖ సౌకర్యమైన జీవితం కొరకు కాదు, కానీ ఆయనకు శ్రమ పడటానికి మనం ముందుకు సాగాలి. నిజంగా మనోనేతలు వెలిగించబడిన వ్యక్తి అయితే ప్రేమ ద్వారా ఇట్టి అనుభవం ముందుకు సాగుతాం.
మనమే కాదు, సంఘం అంతా కూడా ఈ దృష్టి కలిగిన వారు. సంఘం అనే సైన సమూహంలో ప్రియవారం అసలు శిష్యుడు ఏంటంటే యొక్క దర్శనం కలిగినటువంటి వారముగా ప్రతి ఒక్క విశ్వాసి ఉండాలి. ప్రేమ ఆ దర్శనం ఏంటిదో చూపించేది అసలైన సువార్త. సువార్త అంటే ఏంటిది? ప్రేమ ఈ లోకాలు చూపించేది కాదు, విశ్వాస యొక్క మనసును పరలోకం తిప్పడం. ప్రేమ పరలోకం చూసేట్టుగా చేయటము, ఆ పరలోక మహిమను చూసేట్టుగా చేయటమే అసలు పరిచర్యగా. అందుకే మహిమ గల పరిచర్య, ఇది ఆత్మసంగ పరిచర్య. ఏ మహిమనైతే ఆనాడు ఆదాము పోగొట్టుకున్నారో తిరిగి ఆ మహిమలోకి నడిపించడమే అసలు పరిచర్యగా మనం గ్రహించిన వారమే. ముందుకు సాగు మనం అట్లా మార్చబడదాం. అలాగే మనం ముందు మనకి ఇవ్వబడే ఆత్మను కూడా అట్లయితే సిద్ధపాటు చేద్దాం. ప్రభు ఈ వాక్యం జీవించిన కాక అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం, మహిమోన్నతుడానికి స్తుతులు. సర్వ సృష్టికర్తమైన తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ కృప ద్వారా మాకు ఉపదేశం ద్వారా చెల్లిస్తున్నాం. నీ మనవని వెలిగింపడిన వారమై ఆ మహిమల ప్రత్యక్ష కూడా ఎదురు చూస్తుంది. అసలు దర్శనం కలిగిన వారముగా అయ్యా నీ రాగులు ఎదురు చూసే కృపాభాగ్యం మనం ఒక్కొక్కరికి దయచేయండి. నీ మాకు ఇచ్చిన పరిచర్యను, మహిమగల పరిచర్యను మహిమకరంగా చేయటట్టు కృప అభిషేకం దయచేయండి. ఒక్కొక్క విశ్వాసులు పరిశుద్ధులను కూడా ప్రభు మహిమగా మార్చి ఆ మహిమ రాజ్యమునకు హక్కుదల చేయటానికి వాళ్ళు ఆయుక్తపరచమని బలపరిచి నడిపించాలని మేము గొప్ప చేసుకున్నాం. పురజన వీళ్ళందరినీ దీవించమని అక్కడ తిరిగి కలిసిన కృపాసం మంచి అందరూ కూడా ఆ మధ్యాకాశం కలిసిన కృప దయచేసి మనం దీవించమని మేము గొప్ప చేసుకున్నాం. ఏసునం వెళ్ళిపోతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరికి కూడా యేసు వందనాలు. ప్రేయస్సులో నువ్వు కూడా మాకు ప్రార్థన చేయండి. ప్రభు మీకు అందరికి తోడైంది కాక.